ఆంధ్రప్రదేశ్ అన్న రాజధాని అన్న రాష్ట్ర అభివృద్ధి అన్న జగన్కు వెటకారంగా మారిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మావిగన్ పెట్టాలంటూ జగన్ వెటకారపు నవ్వు నవ్వారని పట్టాభి నిప్పులు చెరిగారు. మావిగన్ పేరిట గ్రోత్ కారిడార్ అభివృద్ధి చేయాలన్న జగన్ వ్యాఖ్యలను పట్టాభి ఎద్దేవా చేశారు. జగన్ చెబుతున్నది కొత్త ఆలోచన కాదని 11 ఏళ్ల క్రితమే అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారని అన్నారు. తమకు ఎవరూ అభివృద్ధి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసని పట్టాభి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా కూడా, ప్రజల యొక్క సంక్షేమం అన్నా కూడా ఆయనకు ఒక వెటకారంగా మారిపోయింది. మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పెట్టండి అయ్యా అని ఒక వెటకారపు నవ్వు. అంటే పార్లమెంటులో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చల. కడుపు మంట. ఆ కడుపు మంటతోనే వెటకారంగా ఆయన చేసినటువంటి ఈ పేరు ప్రతిపాదన మావిగన్. దాన్ని సమర్థించుకోవటానికి ఆయన మనకి అభివృద్ధి పాఠాలు ఇవాళ ఏదో కొత్తగా నేర్పిస్తా ఉన్నాడు. ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా ఒక గ్రోత్ కారిడార్ కింద మారాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అందుకనే నేను మానానని చెప్పి కొత్తగా మనకు అభివృద్ధి పాఠాలు నేను చేస్తూ ఉన్నాడు. ఇవాళ దాని గౌరవ జమరి మేధస్సు నుంచి అద్భుతమైనటువంటి ఒక భజన చేసినటువంటి భజన బృందాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మొత్తం భజన బృందం అంతా తెగ భజన చేస్తా. మీరు ఇవాళ ఆవిష్కరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కృష్ణా, గుంటూరు ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి ఆయన అనేక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మరి 2015లో ఎప్పుడైతే మరి అమరావతిని రాజధానిగా మనం నిర్ణయించుకున్నామో, అన్ని ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో మనం నిర్ణయించుకున్నామో, ఆ రోజునే ఆయన ఒక క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకి ఆయన శ్రీకారం చుట్టి దానికి సంబంధించిన జీవోలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా